महा सीमेंट्स प्रांगण में हम भगवान प्रभु श्रीनिवास जी का महोत्सव कल्याण का बंधुलारा కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. అనేక ప్రాంతాల నుంచి, అనేక గ్రామాల నుంచి, అనేక పట్టణాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ఈ నవ్య దివ్య దంపతుల యొక్క కటాక్షం ఎప్పుడు ఉండాలి అని ముందుగా మంగళాశాసనం చేస్తున్నాం. సుమారు 27 సంవత్సరాలుగా మనం ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శనం చేస్తున్నాం. కానీ ఈ స్వామి యొక్క వైభవం ఎంతటిది అనేది మనకి తెలియాలి. ఎంత దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని స్వామి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ మహా సిమెంట్స్ ప్రాంగణంలో ఉండేటటువంటి ఈ స్వామి ఈయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠితుడై ఇక్కడ పూర్ణాహుతి జరిగిన తదుపరి ఈ ఫ్యాక్టరీ ఆరంభమైంది. సాధారణంగా చాలామంది ఫ్యాక్టరీస్ కడతారు, ఫ్యాక్టరీస్లో ఆలయాలు కట్టుకుంటారు. చాలామంది దేవుడి యొక్క పూజా పునస్కారాలు చేస్తారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఈ స్వామి వచ్చిన విధానం చాలా విలక్షణమైంది. ఇక్కడ ఆలయానికి శంకుస్థాపన జరిగి ఆలయానికి ప్రతిష్ట జరిగే సందర్భంలో అప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ యొక్క నిర్మాణం పూర్తయి ఇక్కడ పూర్ణాహుతి జరిగిన తర్వాత ఈ అగ్నిహోత్రంతో అప్పుడు ఇక్కడ కిల్ని వెలిగించాడు. అంటే అది కేవలం స్వామి యొక్క అనుగ్రహంతో నడిచేటటువంటి ఫ్యాక్టరీగా ఇది సాగాలి. భావన మంచిదే, కానీ అట్లా సాగుతుందా, సాగుతుంది లేదు అనేది మనం దానివల్ల కలిగే ఫలితాలను బట్టి మనం చూడాలి. ఏమిటండి ఫలితాలు? ఏమిటి? ఇక్కడ స్వామి చాలా గొప్ప ప్రభావం కలిగిన వాడు అని మనం దేన్ని బట్టి చెప్తాం? మనం అంటే 2 దృష్టాంతాలు మీకు చూపిస్తాం, మిగతావి మీరు ఊహించుకుందరు. కానీ ఏమిటా 2 దృష్టాంతాలు? మొట్టమొదట ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ లభిస్తే, అనుగ్రహం కలిగితే మన జీవితం ఎన్నో రకాల రుచులతో ఉంటుంది. దానికి దృష్టాంతం ఇక్కడ ఎదురుకుండా ఉండే 2 చెట్లు. ఏం చెట్లు? పనస చెట్లు. సరిగ్గా స్వామి ఆలయానికి ముందు భాగంలో మెట్లకి ముందు ఇటొకటి అటొకటి 2 పనస చెట్లు ఉన్నాయి. అది ఇక్కడ స్వామి ప్రతిష్ఠ జరిగినప్పుడే వాటిని పట్టుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి అవి పెరుగుతున్నాయి. చాలా చోట్ల చెట్లు పెరుగుతాయి, చాలా చోట్ల చెట్లు పువ్వులు పూస్తాయి, కాయలు కాస్తాయి. కానీ ఇక్కడ పనస చెట్లు వేరు. అందుకు చెప్తున్నాం మీకు. ఎలా వేరండి అంటే, మామూలుగా ఈ పనసకి సింహాచలం ఫేమస్. ఎందుకంటే అక్కడ కొండ మీద సంపంగ చెట్లు, పనస చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. నార్మల్గా పనస వాటి కంటికి అక్కడ దాన్ని దృష్టాంతంగా చెప్తూ ఉంటారు. ఇంకా కొన్ని చోట్ల ఉంటాయి కాబోలు, కానీ ఎక్కువగా అక్కడ ఫేమస్. అవి
అయితే ఇప్పుడు ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి, మీరు కూడా చూసి ఉంటారు ఆ 2 చెట్లన్నీ చాలాసార్లు. కానీ ఆ చెట్లకు ఉండే గొప్పతనం ఏంటంటే స్వామి యొక్క అనుగ్రహ ఛాయలో అవి పెరుగుతూ ఉండడం చేత వాటి తొనలు మనం చెప్తే తర్వాత ఆ చెట్టు కాయ ఉంటాయో ఉండవో తెలియదు. ఆ పనస చెట్టు యొక్క తొనలని చూస్తే తేనెలో ముంచి తీసినట్టు ఉంటాయి. మిగతా చోట కూడా ఉంటాయి, కానీ ఆ రుచి మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ వల్ల ఏర్పడ్డది. అంటే చెట్లకి కూడా మంచి రుచి వస్తుంది. చెట్లకి మా రామేశ్వరరావు గారి ఇంట్లో కూడా పనస చెట్లు ఉన్నాయి. పనస చెట్లు రామేశ్వరరావు గారి ఇంట్లో కూడా ఉన్నాయి. కానీ వాటి కంటే కూడా వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా ఉండే ఈ చెట్లు ఉన్నాయి. ఇందాకనే మేము వాటి రుచిని మా ఆంజనేయ గారికి చూపించాం. ఇందాక మా కృష్ణ మిల్క్ డైరీ అసోసియేషన్స్ వాళ్ళ యొక్క చైర్మన్ గారు, వారికి చూపించా. ఇందాక ఎలా ఉన్నాయో చూడండి. మీరు చాలాసార్లు పనస పళ్ళు తిని ఉంటారు, పనస తొనాలని కూడా రుచి చూసి ఉంటారు. ఇవి రుచి చూడండి అని ఇచ్చాను ఇందాక వారికి. మరి తిని ఉంటారు, తర్వాత దాని రుచి ఏమిటో తర్వాత వారు చెప్తారు. ఎప్పుడైనా మీరు కూడా రుచి చూడండి. ఒకసారి మన అర్చక స్వాముల్లో మీరు వెళ్ళి దాన్ని చేయకండి. ఎప్పుడైనా మన అర్చక స్వాముల్ని లేదు ఇక్కడ ఆలయ నిర్వాహకులుగా ఉండేటటువంటి కార్యవర్గ సభ్యులు ఉంటారు, మన టీమ్ ఆఫ్ ఆర్గనైజర్స్, వాళ్ళెవరినైనా ఒకసారి మీరు అడిగి ఆ పనసతోన ఓ చిన్న మొక్కైనా సంపాదించి దాన్ని రుచి చూడండి ఒకసారి. అది ఏనాడు ఇక్కడ ఆ మొక్కని నాటారో దాంట్లో ఉండేటటువంటి ఆ రుచి, ఆ చెట్టు పక్క నుంచి పెడుతుంటే వచ్చే పరిమళం. ఈ మా సర్వపాచార్య గారిని ఇక్కడ ఉన్నారు, ఓ స్వామిలో ఒక ఆయన, వారు అంటున్నారు, అబ్బా ఏం పరిమళం అండి అక్కడ. సాయంకాలం అక్కడ నిలబడి పక్కన మాట్లాడుతున్నాం. ట్రై టు టేస్ట్ దట్ జాక్ ఫ్రూట్స్ at least once a while and you can understand the taste of it. శ్రీదేవి గారని ఇక్కడ మా జగపతి గారి యొక్క నేతృత్వంలో సాగేటటువంటి ఒక హార్టికల్చరిస్ట్ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, వాటి గింజల్ని సేకరిస్తే వస్తుందా, మట్టిని సేకరిస్తే వస్తుందా, లేకపోతే అంటు కడితే వస్తుందా, ఏది కట్టినా దాంతోపాటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయని తీసుకెడితేనే అది వస్తుంది. అది అంచేత వాళ్ళు చేస్తున్నారా? ఓ ఎంతమంది భక్తులు టేస్ట్ చూశారు దాన్ని? చాలా మంది చూసినట్టున్నారు. ఓ గ్రేట్. మరి మీరు ఎప్పుడైనా బజార్లో కొన్న వాటికి వీటికి తేడా తెలిసిందా మీకు? పెరుమాళ్ ఆరోగ్యం చేసిన తర్వాత మళ్ళీ బహుశా ఈవేళ ఏ సాయంకాలం వేళలో ఎప్పుడో మళ్ళీ అందరికీ కూడా కొద్ది కొద్దిగా వాటిని రుచి చూపిస్తారు. అండ్ వీ నీడ్ టు సీ ద టేస్ట్ ఆఫ్ దోస్ జాక్ ఫ్రూట్స్. అంచేత శ్రీమతి శ్రీదేవి గారు షుడ్ టేక్ కేర్ how you will be able to preserve that fragrance and the taste so that people will be able to understand the greatness of Lord Venkateshwara here. Right. అంటే అది మూడిటి వల్ల వస్తుంది. ఒకటి వేసేవాడి చెయ్యిని బట్టి,
కొందరు చెయ్యి వేస్తే అది భస్మాసుర, ఇంకా మళ్ళీ కనబడదు. కొందరు చెయ్యి వేస్తే అందులోంచి కొత్త రుచులు వస్తాయి. ఇప్పుడు మన పిలుస్తాయి అందరికి చెప్పి పెట్టండి. రెండవది, అక్కడ ఉండేటటువంటి నేల సారాన్ని బట్టి కాళిదాస్ అనే మహాకవి చెప్తాడు, నేల యొక్క సారాన్ని మట్టి వాసన చూసి కాదయ్యా చెప్పడం, అందులో పండిన పండు యొక్క రుచిని పట్టి గమనించు అంటాడు కాళిదాస మహాకవి. ఇహ మూడవది అతి ప్రధానమైనది, దానిని సతతము కటాక్షించే ద గ్రేస్ ఆఫ్ డివైన్ గ్రేస్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర హియర్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ. So this is a very, very rare and great occasion for all of us to be a part of this divine activity here. ఇందులో మనం పాల్గొనడం ఒక అదృష్టం మనందరికీ. ఇది ఒక ఉదాహరణ, మీకు ఈ వేళటి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నందుకు మనకు కలిగేది అని మీకు గుర్తించడం కోసమని చెప్తున్నాం. మామూలుగా మనందరం పాల్గొంటున్నాం అనుకోండి, ప్రతి ఏడాది వస్తున్నాం, తర్వాత సేవించుకుంటాం, అక్షతలు తీసుకుంటాం, పంచాంగం ఇస్తారు కనుక దొరికితే పంచాంగం కూడా తీసుకుంటాం, ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాం. కానీ బట్ there is something else which we need to take along with other things that are materialistic, which is the divine grace of this Lord Venkateshwara. That we need to carry with us. ఇక రెండవ ఉదాహరణ, ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ట రామేశ్వరరావు గారు చేసిన తరువాత వారి చేతుల మీద ఇప్పటిదాకా సుమారు 10-15 ఆలయాలు దెబ్బలాడి మరీ చేయించుకుంటున్నారు ప్రతిష్టలు. ఎక్కడెక్కడైనా ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఒక్కొక్క ఆలయం ఏర్పడుతుంది. అండ్ డాక్టర్ రామేశ్వరరావు ఈజ్ ఏబుల్ టు స్ప్రెడ్ హిజ్ వింగ్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ a single state but in all around the country, all over the country also. అటు తమిళనాడుకి, ఇటు ఒరిస్సాకి, అటు మిగతా రాష్ట్రాలకి, త్వరలో మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది అని విశ్వసిస్తున్నాం. రామేశ్వరరావు గారు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ట చేయించుకుని దాని తర్వాత మన మహా సిమెంట్స్ ఇక్కడ మేడ చెరువులో దీని కెపాసిటీని 100 రెట్లు పెంచగలిగారు. ఇది అటు కర్నూలు పెరిగింది, ఇటు విశాఖ పెరిగింది, అనేక ప్రాంతాల్లోకి ఇది క్రమంగా వ్యాపిస్తోంది. ఇది వచ్చిన తర్వాత ఈ నిర్మాణ కార్యక్రమాలు మై హోమ్ కన్స్ట్రక్షన్స్ అనేది అంతకుముందు ఒక స్థాయిలో ఉండేటటువంటిది అనేక రెట్లు సమాజానికి ఆదర్శవంతమైనటువంటి గృహాలని, నిర్మాణాలని ఇవ్వగలిగేదిగా ఎదిగింది. అది మీరందరూ చూస్తున్నటువంటి వాస్తవం. ఏదో మేమేదో పెద్ద పబ్లిసిటీ కోసం చెప్పడం అని కాదు. మాకు సామాన్యంగా ఎవరిని పెద్దగా పొగడడం అలవాటు ఉండదు, రాదు కూడా అన్నమాట. కానీ వాస్తవాన్ని గుర్తించకపోవడం కూడా తప్పు. వీ నీడ్ టు రికగ్నైజ్ ద రియాలిటీ. రామేశ్వరరావు గారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన తర్వాత మై హోమ్ ఎన్నెన్నో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్
5-స్టార్ కాంప్లెక్సెస్ని నిర్మాణం చేయగలిగింది. అలాంటి అక్రెడిటేషన్ పొందగలిగింది. అది ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయకి ఉండేటటువంటి ఒక గొప్పతనం. అంచేత ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా మనం ఆరంభిస్తే వచ్చి ఒక్కసారి ఆయన దగ్గర నమస్కారం పెట్టుకుని ఆయన దయని తీసుకొని మనం వెళితే మన జీవితంలో ఆరంభం చేసేవేవైనా మనం విజయవంతంగా వైభవోపేతంగా పొందగలుగుతాము అనడానికి మీకు తెలియజేస్తున్నాను. మన విజయవాడలో విజయ కీలాద్రి అని ఒక చిన్న పర్వతం ఉంది. ఆ పర్వతం మీద కొన్ని ఆలయాలు ప్రతిష్ఠ చేశారు. అక్కడ అందులో వరాహస్వామి వారు ఆయన ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారికి ఉండదు, కానీ దాంట్లో ఒక వరాహస్వామి వారు కూడా ఉన్నారు. వచ్చి మీ అందరికీ తెలిసినేమో తిరుపతి కొండ వరాహస్వామి వారి, వెంకటేశ్వర స్వామి వారు దాని మీద లీజ్ హోల్డర్గా వెళ్ళాడు. తాత్కాలికంగా ఆ వరాహస్వామి వారి దగ్గర 100 ధనుస్సుల స్క్వేర్ ఏరియా, 100 ధనుస్సుల పొడుగు 100 ధనుస్సుల వెడల్పు ఉండే ఏరియా నాకు కాస్త లీజ్కి ఇప్పించవా, నీకు అప్పుడప్పుడు దానికి ఏదైనా కొంత ట్యాక్స్ కడతా అని అడిగట. ఇది మనకి పురాణం చెప్తాం. తీసుకుంటే సరే పాపం నేను ఎలాగో పెద్దవాడిని అయ్యాను కదా, కుర్రవాడు వస్తున్నాడు పాపం ఎవరో ఇతను చూడడానికి చక్కగా అందంగా బిజీగా ఉన్నాడు, సరే ఇద్దాంలే అని ఇచ్చాడు. కానీ ఆ ఇచ్చిన పుచ్చుకున్న ఆయన శ్రీనివాసుడు కొంచెం నోరు పెద్దదైంది, కొంచెం దబాయింపు డామినేషన్ కాస్త ఎక్కువ. అందుకోసమని ఆయన మొత్తం కొండ అంతటినీ కూడా, కొండతో పాటు ఆ చుట్టుపక్కల కొండల్ని, దాంతోపాటు ప్రపంచాన్ని అంతటినీ కూడా మెల్లిగా ఆక్రమించుకున్నాడు. ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఎవరి దశలది? వరాహస్వామి వారి. పాప వరాహస్వామి వారికి ఆ కొరత ఉండిపోయినట్టుందండి మనసులో. అందుకోసం మన విజయ కీలాద్రి దగ్గర విజయవాడ వచ్చాక అసలు అది కొండ వెంకటేశ్వర స్వామి వారి విజయ కీలాద్రిలో. అక్కడికి పాపం ఈయన కూడా ఫ్రెండ్లీ విజిట్ కింద వచ్చాడు అక్కడికి వరాహస్వామి. వచ్చిన తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని డామినేట్ చేసేసారు. డామినేట్ చేయడం అంటే ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకోవడానికి భక్తులు రావటంలే, వరాహస్వామి వారిని సేవించుకోవడానికని. ఎందుకోసం అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే, ల్యాండ్ సమస్యలు ఇంకా అలాంటివి ఏమైనా ఆస్తి పాస్తుల సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే టక్కుమని తీరిపోతుంది. ఎలా తీరిపోతున్నాయి మనకి తెలియదు, వాళ్ళకి తెలుసు, అనుభవించే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి డామినేటింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది వరాహస్వామి వారు. తిరుపతి నుంచి ఇక్కడ పాపం కాంపెన్సేట్ చేసుకుంటున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. అక్కడ వరాహస్వామి వారిని మొక్కుకుంటే వాళ్ళకి ఉండేటటువంటి ఆస్తి పాస్తుల సమస్యలు తీరిపోతాయి. అందుకోసం చెప్తున్నాం. పాపం అసలు దీన్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఆవిడ ఎలా జరిగిందో ఆవిడ చెప్పిందండి. ఆవిడకి ఆస్తి ఎవడో కూడా ఆక్రమించాక వస్తుందని ఆవిడ కల్లో కూడా అనుకోలేదు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిందారు. ఆ దర్శనం చేసుకుని వెళ్ళి మొక్కుకుంది ఆవిడ. మొక్కుకుని వెళ్ళేటప్పటికి అవతల ఆయన అచానక్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ పాప ఆయన వచ్చి ఆవిడ దగ్గరికి, సారీ అమ్మా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు ఏమనుకోకండి, పాపం ఆ ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేసేసట. ఆవిడకి షీ వాజ్ ద 9th క్లౌడ్. అలా జరిగింది. అండ్ షీ కమ్స్ రెగ్యులర్గా. అలాగే ఇక్కడ మన మీ శ్రీనగర్లో మేడ చెరువులో ఉండేటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రభావం ఉంటుంది స్వామిలో.
ఇక్కడ మీ మేళ్ళ చెరువులో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రభావం ఈ దగ్గర మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే మన యొక్క క్రియాకలాపాలు 10 రెట్లు 20 రెట్లు పెరుగుతాయి. అందుకోసం చెప్తున్నాను. దానికి రామేశ్వరరావు గారే ఎగ్జాంపుల్. ఇక్కడ వారు ప్రార్థన చేసుకుని ఇక్కడ పెరుమాళ్ళని ఒప్పుకుని ప్రారంభం చేశారు. వారు వెంటనే అనేక రెట్లు అనేక అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేయగలిగే హైదరాబాద్కి ఒక ల్యాండ్ మార్క్స్ నిర్మించగలిగేటటువంటి అవకాశాన్ని ఆ వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చారు. అట్లానే ఇప్పుడు అక్కడ ఏర్పడినటువంటి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం రామానుజుల వారి ప్రాజెక్టుని కూడా ఈ సిమెంట్ తోటి తీసుకొచ్చేటటువంటి అదృష్టం వారి. ఇది మన ఈ మేళ్ళ చెరువులో ఉండే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రభావం. దానికి కారణం వారి యొక్క ఆ స్ఫూర్తిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇక్కడ ఇందులో సేవలు అందించేటటువంటి ప్రతి కార్మికుడు, ప్రతి కార్మికురాలు, ప్రతి సేవకులు, వాళ్ళ ఫ్యామిలీస్ దీంట్లో భాగస్వాములుగా ఉండేటటువంటి అందరి యొక్క శ్రద్ధ దీనికి ఒక మూల ఇంధనం. అంటే దట్ ఈస్ ది ఫ్యూయల్ which ignites the spirit of service and devotion. అది అందరిలోనూ మీలో ఉండడం చేత చక్కగా ఈ ప్రాంగణం అంత రుచిని, అంత పరిమళాన్ని, అంత సంపదని కూడా అనుగ్రహిస్తోంది. మా పెదజీయర్ స్వామివారు నడిగడ్డపాలెం అని తెనాలి పక్కన ఉందండి ఒక ఊరు. అక్కడ ఉండేటటువంటి రామచంద్ర స్వామి దగ్గర వారు ఏ సంకల్పం చేసినా మనవాడు అక్కడ చెప్పేవారు. అక్కడ స్వామి దగ్గర విన్నవించేవారు. అక్కడి నుంచి వారు బయలుదేరేవారు. అండ్ ఇట్ వాస్ ప్రెటీ మచ్ సక్సెస్ఫుల్. ముక్కు మొహం తెలియని ఊళ్ళల్లో ఏ సౌకర్యం లేని కాలంలో 1960 నుంచి 70 మధ్యలో భారతదేశంలో రాముడి పాదం సోకిన ప్రతి స్థానంలో వారు ఒక్కొక్క రామకృత స్తూపాన్ని నిర్మించే సంకల్పం అక్కడ చేశారు. అది విజయవంతమై అద్భుతంగా ఇవాటికి కూడా ఒక ల్యాండ్ మార్కుగా నిలవగలిగింది. తిరుమల కొండ మీద 1000 కుండాలతో ఒక యాగం చేయాలి ఆ స్వామి దగ్గర సంకల్పం చేసి బయలుదేరారు. దేవస్థానం వాళ్ళు నో, డూ ఇట్ డౌన్ హిల్స్, డోంట్ డూ ఇట్ ఆన్ ద అప్ హిల్స్, వీ మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ఇఫ్ నెసెసరీ అని అన్నా కాదని ఒక యాగం చేసి వాన వచ్చేట్టుగా చేసి నిరూపణ చేసి మళ్ళీ కొండ మీద అనుకున్న కార్యాన్ని వారు సాధించగలిగారు. ఢిల్లీ మన ప్రాంతం కాదు, అక్కడ ఉండేవాళ్ళంతా మనకి తెలిసిన వాళ్ళు అంతకంటే కాదు. కానీ అలాంటి చోట్ల రామలీలా మైదానం అనేటటువంటి ఒక పెద్ద గ్రౌండ్లో 4000 మంది వేద పండితులని పిలిచి ఆల్ ఇండియా వేదిక్ కాన్ఫరెన్స్ ఇక్కడ పెరుమాళ దగ్గర చెప్పి వెళ్ళారు. దాన్ని సాధించగలిగారు. ఎంత బాగా సాధించారంటే దాని తర్వాత మేము చూడలేదు ఆ కార్యక్రమంలో, అప్పుడు మేము లేము. బికాజ్ ఇట్ వాజ్ ఇన్ 1973, వీ డిడ్ంట్ నో దట్. కానీ ఈ 92 we went to Prayagraj and Ashok Singhal, I think we know the name of the person who was the
the backbone of Vishwa Hindu Parishad, conducted another Vedic conference there. And we were there for the concluding function of that. उस समय में वो कह रहा था अशोक सिंघाल जी, स्वामी जी आपके बड़े स्वामी जी महाराज ने 72 में जो किया ना, 73 में, उसके बारे में सुनकर ऐसा करने के लिए हमने कोशिश की, लेकिन हमसे हो नहीं पाए। क्योंकि उस समय में जो एक एक राज्य से, एक एक स्टेट से जब विद्वान आते हैं, वैष्णव के लिए अलग भोजन, स्मार्तों के लिए अलग भोजन, मधुओं के लिए अलग भोजन व्यवस्था, जो स्वयं पाकी बनते हैं उन लोगों के लिए अलग व्यवस्था, एक एक राष्ट्र से आने वाले लोगों के लिए एक एक प्रकार की व्यवस्था किए हैं, ऐसा लोग बोलते हैं, लेकिन उतना हमने कर नहीं पाए। मैं వెళ్ళినప్పుడే ఇద్దరు వేద పండితులు దెబ్బలాడుతూ మా దగ్గరికి వచ్చారు, నా తెలుగోడే. మాకు సంభావంలో కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చాయి, అడగడానికి మా దగ్గరికి వచ్చారు. ఇలాంటివి కూడా లేకుండా అప్పట్లో ఢిల్లీలో అందులో వాళ్ళకి స్వయం పాకులకి నూతి నీళ్లు కావాలి, రామ్లీలా మైదానం, ఇట్స్ ఏ పబ్లిక్ గ్రౌండ్, దాంట్లో నీళ్ళు తవ్వడానికి పర్మిషన్ వచ్చింది. And a big well was dug, there was ample of water, and they have used that water, and of course later it is again filled up and completed, closed. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఆ సన్నిధిలో ప్రార్థన చేస్తే కార్యాలు అంత అద్భుతంగా సాగుతాయి. మన మేడ చెరువులో ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ప్రార్థన చేస్తే అంత గొప్ప వైభవం మనకి కలిగిస్తాడు అనే విషయం మనకి జ్ఞాపకం ఉండాలి. అందుకోసం చెప్తున్నాం మీ అందరికీ, ఈవేళ మనం పాల్గొనేటటువంటి కార్యంలో ఉన్న స్వామి అంత ప్రభావం కలిగిన వాడు. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడుండి దేవుణ్ణి రోజు దర్శనం చేసుకునే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటారు మనలాంటప్పుడు. దే ఆర్ రియల్లీ గ్రేట్. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వాళ్ళు బాగుపడటమే కాదు, అందరికీ కూడా బాగు కలిగించే ఉద్యమంలో ఎప్పుడు ఉంటారు. దానికి కూడా మన డాక్టర్ గారు ఇస్ అన్ ఎగ్జాంపుల్. రామేశ్వరరావు గారు వారి మొదటి నుంచి వారి యొక్క జీవన యాత్రలో వారి సొంత పని కోసం కేటాయించే టైము 10%, ఇతరులు తన దగ్గరికి వచ్చిన వాళ్ళ పనులు చేసి పెట్టే టైం 90% అయింది. ఇంకా ఇప్పుడంటే వాళ్ళ కుమారులు నలుగురు బ్రహ్మాండమైనటువంటి సమర్థులుగా తయారయ్యారు. వాళ్ళ వినోద్ జీ కానీ, రంజిత్ జీ, శ్యామ్ అండ్ రామ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు సమర్థులు అయ్యి ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. కనుక కొన్ని బాధ్యతలు వాళ్ళ మీద పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 98% ఇప్పుడు సమాజం కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫ్యాక్టరీ కోసం, వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కోసం ఆయన కేటాయించే టైము చాలా తక్కువ. వ్యక్తి యొక్క నేచర్ అదా కాదా అనేది ప్రశ్న కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో వారిలో అంతగా సమాజం కోసం తన యొక్క జీవితంలో అధిక భాగాన్ని కేటాయించేటటువంటి శక్తి వారికి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చాడు. ఇట్స్ ఓకే. ఒక్కొక్కసారి అట్లాంటి యజమానులకి ఆ రకమైనటువంటి శ్రద్ధ ఉండొచ్చు, కానీ మిగతా వారందరికీ అది రావాలని లేదు. కానీ ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మీకే కాకుండా
మీతో పాటు ఉండేటటువంటి మీ టీమ్స్ కూడా ఆ రకమైనటువంటి యోగ్యత భగవంతుడు అనుగ్రహించాడు. మన మై హోమ్ గ్రూప్లో ఉండేటటువంటి స్టాల్వర్డ్స్ అయినటువంటి వ్యక్తులుగా ఉండేవాళ్ళు అటు అకౌంట్స్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, లేదు మిగతా అయినటువంటి రీసెర్చ్లో కానీ, పవర్లో కానీ, ఎందులో ఉండేవాళ్ళైనా దే ఆర్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ అదర్స్ ప్రమోషన్ యాజ్ వెల్. ఈ మధ్యనే మన ఒక చిన్న ఎగ్జాంపుల్, మన దగ్గర సహస్రాబ్దిలో ఆ రామానుజుల వారు ఇలా పైకి వచ్చి అలా పైన తిరిగి మళ్ళీ లోపలికి వెళుతుంటారు ప్రతిరోజు కాసేపు. అక్కడ ఉండేటటువంటి ఒక ఫౌంటైన్ మధ్యలో లోటస్లోంచి పైకి వస్తారు, లోటస్ ఓపెన్ అవుతుంది, అందులోంచి రామానుజుల వారు పైకి వస్తారు, ఒకసారి మొత్తం చుట్టూ కలయి చూస్తారు, మళ్ళీ లోపలికి వెళుతుంటారు. ఇది రోజు జరిగే కార్యక్రమం. కానీ ఆ మధ్యన అలా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి వారి చుట్టూ చూడడానికి సహకరించే ఆ క్రింద ఉండే పీఠన్ డ్యామేజ్ అయింది, చాలా డెలికేట్గా. దాన్ని మన మై హోమ్ గ్రూప్లో ఉండేటటువంటి మన ఇంజనీర్స్, ముఖ్యంగా ఇక్కడ మన మేడ చెరువు నుంచి, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చారండి. మన జగదీష్ గారి యొక్క గైడెన్స్లో, వారి యొక్క నేతృత్వంలో, బహుశా వారి పేరు శ్రీనివాసరెడ్డి గారు ఒకరు, ఆర్ నరసింహారావు గారు, వి శ్రీనివాసరెడ్డి గారు, ఆర్ నరసింహారావు గారు సీనియర్స్, వాళ్ళ టీంతో పాటు అక్కడికి వచ్చి మిగతా వాళ్ళు కొంతమంది చూసి అబ్బో దిస్ ఇస్ ఇంపాసిబుల్, మనం దీన్ని చేయలేము అనుకున్న దాన్ని అందంగా చక్కగా తయారు చేసి దాన్ని మళ్ళీ సహజమైనటువంటి స్థితిలోకి తీసుకురాగలిగారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మీ దగ్గర ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషంతో అట్లాంటి వ్యక్తులు తయారయ్యారు. వాళ్ళల్లో ఉండే సహజ సంస్కారం కొంత, దానికి ఇక్కడ ఉండే పనసపండుకి రుచి వాసన తెచ్చినట్టుగా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండేటటువంటి ఆ వ్యక్తులందరి యొక్క కార్య దక్షతలో ఒక చక్కటి సుగంధాన్ని, ఒక సురుచిరమైనటువంటి ప్రవృత్తిని, అందరికీ హెల్ప్ చేయగలిగే, సపోర్ట్ చేయగలిగేటటువంటి ఒక చక్కటి యోగ్యతని కలిగించి వారందరినీ కూడా చల్లగా చూస్తున్నాడు ఆయన. ఇలాంటి టీమును తయారు చేసుకోగలిగేటటువంటి శక్తి డాక్టర్ రామేశ్వరరావు గారికి భగవంతుడు ప్రసాదించాడు. ఇక్కడ ఉండేటటువంటి ఒక్కొక్కరు అట్లాంటి వారే చాలామంది ఉన్నారు. ఇక్కడ మా సీనియర్ మోస్ట్ సాంబశివరావు గారితో ప్రారంభిస్తే పాండే గారు, నారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, శ్రీనివాసరావుజీ. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ 1 or 2 people, but all those who are involved with Dr. Rameshwar Rao. I think that is the greatness of Dr. Rameshwar Rao. He chooses the very, very appropriate head, appropriate tool, appropriate instrument, appropriate person to execute something, and then he forgets about it. Because the person whom he chose, he owns it and he takes it to the heights. నేను రాయ్ చౌదరి గారిని చూస్తుంటాను. పవర్ ప్రాజెక్ట్ ఆయన ఇచ్చారు, ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ మొదలు పట్టుకొచ్చి వారి చేతిలో పెట్టారు. అక్కడక్కడ పటాన్ చెరువు ఎలక్ట్రిసిటీ పక్కన, ఎలక్ట్రిసిటీ పక్కన ఎందుకు పనికిరాని ప్రాజెక్టు, రెండవ ప్రాజెక్ట్ ఏమండి, బయోమాస్ పవర్ ప్రాజెక్ట్. అలాంటి దాన్ని వారు బ్రహ్మాండ దానికి ఎన్నో క్రెడిట్స్ పట్టుకొచ్చి వరల్డ్లో దాన్ని ఒక గుర్తింపు వచ్చేట్టుగా చేసి దాన్ని బేస్ చేసుకుని తర్వాత
ఆ పవర్ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా ఎక్స్పాండ్ చేసి మన ఫ్యాక్టరీస్ నడవడానికి కావలసిన పవర్ని ప్రొడ్యూస్ చేయగలిగేటటువంటి సోలార్ ఎనర్జీని తయారు చేసి ఎంతో మందికి దాని సంబంధమైనటువంటి కన్సల్టెన్సీ ఇవ్వగలిగేట్టుగా వారి యొక్క ఆ యూనిట్ని వాళ్ళ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే వారు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరికి ఏ రకంగా దాని పైకి తీసుకెళ్తున్నామో ఆయనకి తెలీదు. బట్ హీఈస్ టేకింగ్ ఇట్ టు ద హైట్స్ పాస్. ఎవ్రీ వన్ ఈజ్ లైక్ దట్. దిస్ ఈస్ మై హోమ్ గ్రూప్ based on the grace of Lord Venkateshwara, who is the seed here. ఆయన ఇక్కడ మూల కారణం. ఇక్కడి నుంచి ఆయన అనుగ్రహాన్ని తీసుకుని అన్ని వేపులకి వ్యాపిస్తున్నారు. ఇక్కడ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు, లేదు ఈ ఫ్యాక్టరీలో భాగస్వాములుగా ఉండేవారు, అందరూ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండి ఈ వెంకటేశ్వరుడు అనుగ్రహాన్ని నిత్యము నిరంతరం మీరు పొందుతున్నారంటే రియలీ యూ ఆర్ లక్కీ పీపుల్. మీరందరూ అదృష్టవంతులని మేము భావిస్తాం. అంతలా చక్కగా ఆ పెరుమాళ్ళు వస్తున్నారు అంటే అక్కడ చేసేటటువంటి ఆరాధన, ఆ పెరుమాళ్ళకి సాగించే ఉపచారాలు, ఆ పెరుమాళ్ళకి జరిగే సేవలు ఇవి దాంట్లో భాగస్వాములు అవుతాయి. మా అర్చక స్వాములు, మా ప్రసాదం తయారు చేసేటటువంటి తడిహ స్వాములు, ఇక్కడ చక్కటి ఉత్సవాలను జరిపించేటటువంటి మా మురుంబై వంశస్థులైనటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ మన మొట్టమొదట శంకుస్థాపన 97లోనూ ఇప్పుడు జరిగినప్పుడు మా మురుంబై రామానుజాచార్య గారిని నల్ల కడతారని ఉండేవారు. వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఇందులో భాగమై దీన్ని చక్కగా తమకు ఉండేటటువంటి ఒక ఆగమ క్రియా విధానం చేత స్వామి సేవలను అందిస్తున్నారు. అర్చక స్వామి దాన్ని చక్కగా పోషించుకుంటున్నారు. వారు వారి కుమారులు, ఇప్పుడు వారి కుమారులు, ఆ తర్వాత 4వ తరం కూడా తయారవుతుంది. చిన్నారులు చక్కగా తయారవుతున్నారు. వాళ్ళు కూడా ఈ బాబు 4వ తరం వాడు అనమాట ఆ పరంపరలో. సో మేము అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇక్కడ ఈ స్వామి సన్నిధిలో జరిగేటటువంటి సేవల్లో, ముఖ్యంగా కళ్యాణ మహోత్సవంలో ఈ 27 సంవత్సరాలు కూడా ఎక్కడ యాక్షన్ లేకుండా పాల్గొనే అవకాశం మాకు కూడా కలిగించాడు స్వామి. ఏ ఏడాది మిస్ అనేటటువంటిది లేదు. 100% మాకు అటెండెన్స్ స్వామి ప్రసాదించాడు. అది మాకు ఒక అదృష్టం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మీరందరూ కూడా ఉండి జరిపించుకునే ఈ కార్యక్రమాలు మీతో పాటు అందరూ కూడా చక్కగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో మన భక్తి నివేదన పంచాంగాన్ని ప్రతి ఏడాది ఈ కళ్యాణ సందర్భంగా అందరికీ అందించేటటువంటి ఒక ఆనవాయితీ కూడా మన డాక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఇప్పుడు మనం చక్కగా చేసుకొని ఆ పంచాంగాన్ని దాన్ని తీసుకుందాం. మన ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉండేటటువంటి ఫర్ ఆల్ ద టెక్నికల్ పీపుల్ దట్ హూ ఆర్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్ టు ది నీడెడ్ పీపుల్, ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ. ఇప్పుడు నడుస్తోంది మన విజయవాడలో విజయ కీలాద్రి అని నిజంగా చెప్పామే. అదే కొండ మీద అక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి వస్తున్నాడు. ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క ఎత్తు సుమారుగా 36 అడుగులు. అంత పెద్ద మండపం, దాంట్లో 45 అడుగులు ఎత్తుండే మండపం కావాలి.
ఆ మండప నిర్మాణం కావాలి అని దానికోసమని ఎంతో మందిని అక్కడ కన్సల్ట్ చేశారు మన వాళ్ళు, కానీ అది సాధ్యం కాలేదు. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేశారు, బట్ ఈవెన్ దే కుడ్ నాట్ రియలీ సపోర్ట్ ఇట్. మళ్ళీ దానికి మన మేడ్ల చెరువు నుంచే మన స్టాఫ్, మన ఇక్కడ ఉండే టెక్నికల్ స్టాఫ్ అక్కడికి వచ్చి దానిని మధ్యలో ఇక్కడ పిల్లర్స్ లేకుండా 45 అడుగుల ఎత్తులో స్లాబ్ రావాలి. ఆంజనేయ స్వామి యొక్క పైభాగం అంతా కవర్ చేస్తూ మంటపం కావాలి, పెద్ద మంటపం. ఆ మంటపాన్ని అక్కడ అందంగా నిర్మించడానికి తగినటువంటి మంచి చక్కటి సపోర్ట్ ఇచ్చారు. నడుస్తుంది ఇంకా, స్టిల్ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్. మేము ఇక్కడ ఉండే మన టెక్నికల్ టీం అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఆగినటువంటి ఆ రామానుజుల వారిని చక్కగా దాన్ని మళ్ళీ తిరిగి అందంగా అందడానికి సహకరించినటువంటి మన శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ నరసింహారావు గారికి, వారి టీంకి, వారిని చక్కగా గైడ్ చేసినటువంటి మా జగదీష్ గారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇంకా అద్భుతమైనటువంటి అనేక కార్యక్రమాలు చేయగలిగేటటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని మన వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కలిగించాలి, మనందరికీ కలిగించాలి అని మేము ఆశిస్తూ మీకందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అట్లా